వాక్యంలో శక్తి ఎలా ఉందో నువ్వు చూస్తావు. ఎలా ఉంది? మొట్టమొదటి లైన్ చెప్తుంది, వాక్యము మొట్టమొదటిగా ఉపదేశిస్తుంది. ఇది దైవ ఆవేశం వలన వ్యక్తులు ప్రేరేపింపబడి వందల సంవత్సరాలు హతసాక్షులు అవుతూ, తమరబడుతూ, ఖడ్గము చేత నరకబడుతూ, దారుణాతి దారుణంగా బలి చేయబడుతూ, వధకు గురవుతూ, దూరం చేయబడుతూ, వెలివేయబడుతూ, ఎంత పరిస్థితుల గుండా నలిగిపోతున్నా రాయడం మాత్రం ఆపలేదు. ఎందుకంటే ఆత్మ ప్రేరణ వాళ్ళని అలా రేపేసింది. ఆ ఆత్మ ప్రేరణ వాళ్ళని రేపింది కనుక అలాంటి ప్రేరేపింపబడిన వారి గ్రంథం రాస్తే అందులో లైన్స్ ఉన్నాయట. ఈ వాక్యం నేను చదువుతున్నా, డైలీ బైబిల్ చదువుతున్నాను, నాకు ఎప్పుడు ఇది ప్రయోజనకరం అవుద్ది? ఫస్ట్ లైన్, అది నీకు ఒక మెసేజ్ ఇస్తుంది. ఏం మెసేజ్ ఇస్తుంది? ఒరే, సృష్టి ఎందుకు పుట్టిందంటే అక్కడికి పోయి ఫోటో దిగి దేవుడు నదులను ఎంత బాగా చేశాడని నది మీద వంకెట్టి నీ స్టైల్ ఎత్తావని కాదు, అక్కడ నది ఎట్టింది. అంటే ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది.